సకాలంలో వర్షాలొచ్చేసినాయి అని సంబరపడుతున్న రైతులకి ఒక పెద్ద పిడుగుపాటు లాంటి వార్త. నైరుతి రుతుపవనాల సమయంలో ఆకాశంలో భారీ వర్షాన్ని మోసుకొచ్చే దట్టమైన మేఘాలు కనిపించుతాయి. ఈసారి అట్లాంటి మేఘాల జాడే లేదు. దేశంలోని చాలా ప్రాంతాల మేఘాలు అసాధారణంగా పలచగా కనిపిస్తున్నాయి. యూరప్, అమెరికా వాతావరణ సంస్థలు తాజా ఉపగ్రహ చిత్రాల విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీర్ఘకాలం పాటు వర్షపాతం లోటు కొనసాగుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. యూరోపియన్ వాతావరణ ఉపగ్రహం మెటియోసాట్ ఐఓడిసి, అమెరికాకు చెందిన ఎన్ఓఏఏ వాతావరణ ఉపగ్రహం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి చెందినటువంటి ఇన్సాట్-3 డిఎస్ మంగళవారం తీసిన చిత్రాలను గమనిస్తే మధ్య పశ్చిమ ద్వీపకల్ప భారతదేశం చాలా ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు దాదాపుగా కనిపించడం లేదు. తేమతో కూడిన మేఘాలు విస్తృతంగా వ్యాపించడానికి బదులుగా చాలా ప్రాంతాలు పొడిగా దర్శనమిస్తున్నాయి. బంగాళాఖాతం, తూర్పు భారతదేశంలో కొన్ని చోట్ల మాత్రం అక్కడక్కడ పలచటి మేఘాలు కనిపిస్తున్నాయి. ఋతుపవనాల ప్రభావం గణనీయంగా బలహీనపడిందని చెప్పడానికి ఇదే సంకేతం అని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణ ఋతుపవనాలకు ఊపునిచ్చే కీలక వాతావరణ పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి. శాటిలైట్ పశ్చిమ హిందూ మహాసముద్రం మీద విస్తృతమైన పొడిగాలను సూచిస్తున్నాయి. దేశ వ్యవసాయోత్పత్తిలో గణనీయమైన వాటా కలిగిన మధ్య పశ్చిమ ద్వీపకల్ప భారతదేశ ప్రాంతాల్లోతో కూడిన ఋతుపవన ప్రధాన ప్రాంతంలో దీర్ఘకాలం పాటు సాధారణంగా తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది.